అమరావతికి కోతవేటు దూరంలో ఏదైతే ఉందో పెదపరివి గ్రామం వయా పెదపరివి గ్రామం నుంచి ఈ రోడ్డు నుంచి కూడా గుంటూరు అయితే ప్రధాన రహదారి. ఇక్కడ నుంచి కూడా గుంటూరు నుంచి వచ్చేటువంటి సచివాలయ ఉద్యోగులు కానీ, హైకోర్టుకి వచ్చేటువంటి అడ్వకేట్లు కానీ, సంబంధిత ఉద్యోగులు కానీ ప్రధాన రహదారి అయితే ఇదే. ఇదే రూట్ నుంచి కూడా విట్ కాలేజీకి అయితే వెళ్ళదు. విట్టు ఎస్ఆర్ఎం అమృత కాలేజీకి అయితే వెళ్ళే రూట్ ఇది. ప్రధానంగా ఒక రద్దీ ఈ రూట్లో రద్దీగా వెళ్ళినటువంటి వాహనాలు ఈ రోడ్లు చూసుకుంటే గొత్తులమయంగా జరిగింది. ఏదైతే ఉందో ఈ రోడ్లో ఎక్కువగా ఈ ఇసుక లోడ్లు రావడం వల్ల రోడ్లు వేసినటువంటి ప్రభుత్వం అయితే తాత్కాలికంగా కంకర అయితే వేస్తుంది, చిప్స్ అయితే వేస్తుంది, కానీ వేసేటువంటి రోడ్లు ఎప్పటికప్పుడు కుంగిపోయి రోడ్లన్నీ పాడైపోతున్నాయి. మామూలుగా వచ్చే వాహనదారులకు మాత్రం చాలా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఉందో ఈ రూటు ఏదైతే అమరావతి ప్రాంతంలో నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పెదపరివి వైరుపు వచ్చేటువంటి ఈ రూట్ ఇది. అమరావతి రాజధాని నుంచి గుంటూరు వెళ్ళే రూట్ ప్రధాన రహదారి ఇది. ఈ రోడ్లో నిత్యం గుంటూరు, తాడికొండ, అనంతపురం వెళ్ళేటువంటి ప్రధాన రోడ్డు ఇది. ఈ రోడ్లో ఇటువంటి పరిస్థితి గోతులమయంగా ఉంది. ఈ గోతులమయం అవటం వలన ఎవరైతే వాహనదారులు ఉన్నారో తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్నారు. వర్షం పడితే మాత్రం ఈ రోడ్లో చాలామంది పడిపోయే పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బంది పడిన సమయాల్లో కంకర అయితే వేసి, చిప్స్ అయితే వేసి కొంత వర్క్ అయితే చేస్తుంది. ఆ వర్క్ చేసినా సరే ఏదైతే హెవీ వెహికల్స్ అయితే ఉన్నాయో, ఇసుక లోడ్లు అయితే ఉన్నాయో అవి రావడం వలన ఈ రోడ్లన్నీ కుంగిపోయి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. చాలామంది ఈ రోడ్లో వచ్చేటువంటి వాహనదారులు పడిపోయే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఉందో ఈ ప్రధాన రోడ్డు ఒక నిర్మాణం పూర్తి చేసి పక్కాగా ఈ రోడ్లు వేయాలని చెప్పి కూడా పెదపరివి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, పెదపరివి నుంచి.